ఎంతసేపు చదువుతావే బయటికి రా. అబ్బా వస్తున్నానమ్మా. ఎక్కడికి ప్రయాణం? నువ్వే కదా అల్లుడు ఇంట్లోంచి అందరినీ వెళ్ళిపోమన్నావు. మా సూట్ కేసులో సామాన్లు చెక్ చేసుకుంటే మేము వెళ్తాం. అంటే వెళ్ళిపోవడానికి డిసైడ్ అయ్యారనమాట. అంటే నువ్వు తీసుకెళ్ళమన్నావని తీసుకెళ్తున్నాను బాబు. ఓహో, ఎక్కడికి వెళ్తారు? ఇంకెక్కడికి? మా బావల దగ్గరికి. కోపంలో 190 అంటాం, ప్రతిదీ పట్టించుకోవడమేనా? పోనీ ఏమి అనొద్దు అంటే మీరు ఏమన్నా తినమైన వాళ్ళ? మీకు తెలీదు? మేము వెళ్ళిపోతాంలే అల్లుడు. అయితే ఓ పని చేయండి, వాణిని కళ్యాణిని ఇక్కడే వదిలేసాలండి. ఆడపిల్లల్ని నీ దగ్గర వదిలేసి వెళ్ళమంటావా? చూడండి, చిన్నప్పటి నుంచి వాణిని గాని కళ్యాణిని గాని గారాబంగా ఏ కష్టం లేకుండా పెంచారు. మీతో పాటు వాళ్ళు బయటకు వస్తే మీరు పెట్టేది పస్తులు కష్టాలే. వాళ్ళకి ఆ కర్మ లేదు, వాళ్ళు ఇక్కడే ఉంటారు. అవేవో మీరే పడండి. ఆహా అలాంటిదేం కుదరదు. మా ముగ్గుళ్ళనైనా వదిలి ఉంటాం కానీ మా పిల్లల్ని వదిలి మేము ఉండలేం. మేము కూడా వీళ్ళని వదిలి ఉండలేం బాబు. మంచి అండర్స్టాండింగ్ ఉన్న ఫ్యామిలీ. సరే, ఇంకొకసారి ఇలాంటివి జరగకుండా జాగ్రత్తగా ఉండండి. కావలసినంత ఖర్చు పెట్టుకోండి. ఏం కావాల్సిందే తెచ్చుకు తినండి, సంతోషంగా ఉండండి. మీ బుర్రలో ఆశ అన్న ఒక పురుగుందే, దాన్ని తీసి బయటపడేయండి. అంతేగాని ఇంకొకసారి ఇలాంటివి జరిగితే అస్సలు బాగుండదు. ఒకవేళ మళ్ళీ జరిగితే ఈసారి బయటికి పంపించండి. మరేం చేస్తావు బాబు? చెప్పను, చేసి చూపిస్తాను. బావా నీకు కుక్కతోక వంకర అని సామెత తెలుసు కదా. దేవుడి దయ వల్ల పిల్లలకి మీ బుద్ధులు రాలేదు, సంతోషించండి. నువ్వేంటి? అమ్మయ్యా వదిలేసాడ్రా నాయన. ఈ సంతోష సమయంలో మనందరం కలిసి పాయసం చేసుకొని తాగుదాం పదండి. నువ్వు పదరా తమ్ముడు. ఆ బ్యాగులు తీసుకురండి. ఛీ ఈ జన్మలో మీరు బాగుపడరు. ఏమ్మా 2 టీ ఇవ్వు. అమ్మా కొంచెం స్ట్రాంగ్. ఇదిగో బ్రదరు, ఇలా బయటకు వచ్చి టీ తాగి ఎన్ని రోజులైంది? నిజమే బ్రదర్. తీసుకోండి బాబు. ఆహా. ఇలా లేబర్ జీవితానికి అలవాటు పడిన వాళ్ళం కాస్ట్లీ లైఫ్ గడపాలంటే ఎలా గడపగలం బ్రదరు? అవును బ్రదర్. ఈ రోజు బ్రదర్ టీ తాగినట్టుంది. అమ్మా అంటేనండి, బీడి బీడి బీడి. అబ్బా బ్రదరు, మొత్తానికి ఇంట్లో నుంచి బయటకు పోకుండా మంచి ప్లానే చేసాం. ప్లాన్ బాగుంది కాదు, రోమియో 3 బాగుంది, అలాగే మన అదృష్టం బాగుంది. డబ్బులు కూడా ఇచ్చి పట్టుకో బ్రదర్. ఇదిగో అమ్మా తీసుకో. బ్రదరు, ఈ దమ్ము లేకపోయేసరికి మెదడుకి దుమ్ము పట్టేసింది బ్రదరు. అవును బ్రదరు, ఈ బీడీల ముందు వెదవా సిగరెట్లంతా. కరెక్టే, కానీ ఆ ఇంట్లో బీడీలు సిగరెట్లు కాల్చడం కుదరదు కదా. మనకేమో బీడీ లేకపోతే బ్రెయిన్ పనిచేయదు. అవును బ్రదరు. ఇప్పుడు మనం ఇంట్లో నుంచి వెళ్ళిపోయే సమస్య లేదు కాబట్టి రోమియోను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళగొట్టే ప్లాన్ వేయాలి. ఇంట్లో నుంచే కాదు బ్రదరు, ఏకంగా ఈ లోకం నుంచే పంపించేద్దాం. కరెక్టే బ్రదరు, దానికి మన చేతికి మట్టి అంటకుండా ప్లాన్ చేసుకోవాలి. ఏం చేద్దాం? నువ్వు ప్లాన్ అయ్యి ఓ పని చేస్తే బ్రదరు, ఆయన మటర్ చేసేస్తే మనమే చేసామని చెప్పి పోలీసు వాళ్ళకి అనుమానం వస్తే బొక్కలు వేసి కుమ్మేస్తారు మనల్ని. అలాగా బ్రదరు, అయితే ఈ సిటీలో పుష్ అని ఓ పాములో నాకు బాగా తెలుసు. వాడి దగ్గర భయంకరమైన విషపాములు ఉన్నాయి. ఆ పాములో పాముతో కనిపించేస్తే. కరెక్టే బ్రదర్, మనుషులు చంపితే మర్డర్ అవుద్దు కానీ పాము చేత చంపిస్తే మర్డర్ అవ్వదు. వెంటనే పిలిపించడం ఎందుకు బ్రదరు, మనం వెళ్ళి కలుద్దాం. అయితే పద పద. అక్క చీర కుడుతున్నావా? ఓ అసూయ, అదే అనసూయ. ఏంటి ఏదైనా విశేషమా? విశేషమే మరి. ఇంకా మనం ఇంట్లో ఉన్నావా అని ఆశ్చర్యంగా ఉంది. అదే నాకు అర్థం కానిది. మనం అందరం బట్టలు తీసుకుని వెళ్తుంటే అల్లుడు ఎక్కడ పొమ్మంటాడోనని నాకు చాలా భయం వేసింది తెలుసా. ఇదంతా మా అన్నయ్య ప్లానే. మా అన్నయ్య మజాక. ఓ పొంగిపోకమ్మా, ఇదంతా మా తమ్ముడు తెలివి. ఏమనుకున్నావు? ఏంటి మీ తమ్ముడు తెలివా? అన్ని తెలివితేటలు ఉన్నట్టేం కనబడటం లేదు. తెలివితేటలు ఎక్కడ కనబడమమ్మా.
అదే మరి అది తెలివితేటలంటే. ఇలాంటి ప్లాన్లు వేయటంలో మా అన్నయ్య ఆరితేరాడు కాబట్టి ఇక్కడికి రప్పించారు. ఇలాంటి ప్లాన్ వేయడంలో మా తమ్ముడు కూడా ఆరితేరినోడే. సర్లే, ఇద్దరు తెలివితేటలతో ప్లాన్ వేశారు కాబట్టి సక్సెస్ అయింది. చూసావా అక్క, తాళి కట్టిన వాడికంటే చివరి ఆఖరికి తోడబుట్టిన వాళ్ళే ఆదుకున్నారు మరి. అవునవును, అలా చేస్తాం ఇలా చేస్తాం అని ఏదేదో చెప్పేసి మనిద్దరిని ఇక్కడ వదిలేసి వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. ఇంకా మనకేం భయం అక్క, ఇక నుంచి ఆ రోమియోనే భయపడాలి. ఇంకెన్నాళ్ళు ఈ పీడ. మా అన్నయ్య అదే పని మీద ఉన్నాడక్క. ఈ విషయం మన పిల్లలకు తెలియకూడదు. వాళ్ళకి అసలే మన మీద ఇంతవరకు కోపం ఉంది. అవునవును, వీళ్ళిద్దరిలో ఎవరినో ఒకరిని రోమియో చేసుకుంటాడని చెప్పి అనవసరమైన ఆశలు మనమే రేపాం. మా అమ్మాయి ఆ రోమియోని పెద్దగా ప్రేమించలేదంట. అవునా, మా అమ్మాయి అయితే ప్రేమించినట్టు నటించిందట అంతే. ఆహా, ఇప్పుడే కదా అనవసరంగా ఆశలు రేపాను అన్నావు. ఆహా, నువ్వేమని అనుకుంటావని నేను అలా చెప్పాను అంతే. మనం అనుకోవటం కాదు, రోమియో మన గురించి ఏమీ అనుకోకుండా చూసుకోవాలి. ఓ ఇక్కడున్నారా? ఏంటి ఇద్దరూ కలిసి మళ్ళీ ఏదైనా ప్లాన్ వేస్తున్నారా? అలాంటిదేమీ లేదమ్మా. ఒకసారి బుద్ధొచ్చింది కదా, మళ్ళీ అలాంటి పనులు చేస్తామా? బావ మంచోడు కాబట్టి మనల్ని ఇంకా ఇంట్లో ఉంచాడు. అదే ఇంకోడైతే మన దరిద్రం వదిలిందంటూ బయటికి తోసేవాడు. మేం కూడా అదే విషయం మాట్లాడుకుంటున్నాం లేవే, ఇంతలో మీరొచ్చారు. అవునా, అది సరే అమ్మా. ఇంత అర్జెంటుగా మావయ్య ఎందుకు వచ్చినట్టు? అవునే, ఎందుకొచ్చాడు? అది కాక ఇద్దరు కలిసి వచ్చారు. అంటే ఇంట్లో నాన్న లేడు కదా, ఇంట్లో ఉన్న ఒకే ఒక మగ దిక్కు మీ బావ ఒక్కడే. మీ బావ కూడా ఎప్పుడూ ఆఫీస్ పని మీద బయటే ఉంటాడు కదా, అందుకే ఎవరో ఒకరు ఉండాలని నేనే మీ మావని పిలిపించానమ్మా. ఇంతేనా, లేకపోతే దీని వెనకాల ఇంకేమైనా ఉందా? ఈసారి ఇంట్లో ఇలాంటిదేమైనా జరిగిందనుకో, మేమే ముందు వెళ్ళి బావకి చెప్పేస్తాం. మీరు చేసిన పని వల్ల బావకి మా మొహాలు చూపించలేకపోతున్నాం. అబ్బబ్బబ్బబ్బా, గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించిందని అదంతా ఏమి లేదే. అయినా మా తాపత్రయం అంతా మీ ఇద్దరు పెళ్లిళ్ళ గురించే కదా. మీ ఇద్దరికి మంచి సంబంధాలు చూసి పెళ్లిళ్ళు చేసేస్తే మేం కూడా మీ నాన్నల దగ్గరికి వెళ్ళిపోతాం. అవును. అవునే, నీకు ఇంకా టైం కలదా? కరాటే క్లాస్కి వెళ్ళు. ఏమే, నీకు సెపరేట్ గా చెప్పాలా? పదవే. హ్మ్. అబ్బబ్బబ్బబ్బా. అబ్బబ్బబ్బబ్బబ్బా, వీళ్ళు పిల్లలు కాదక్క, పిశాచాలు. వీళ్ళని ఒక కంట మనం కనిపెట్టకపోతే వాళ్లే మనల్ని ఒక కంట కనిపెట్టి ఇక్కడ విషయాలన్నీ చక్కగా అల్లుడు గారికి చేరవేస్తారు. అప్పుడు మనల్ని ఆదుకునే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఇదైతే కరెక్ట్. మనం జాగ్రత్తగా ఉండడమే కాదు, మన వాళ్ళని కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. రా బ్రదర్. ఏ బుష్ 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 ఏ బుష్ బుష్ ఎవరు బుష్ ఎవరు? నేను రా. ఓహో మీరా? ఆ. ఏంటి బాబు ఎంత దూరం వచ్చారు? ఏం లేదురా, నీతో చిన్న పని పడింది. నాతో పనా? ఆ. ఏదైనా సినిమాకి పాము కాలో ఏంది? కాదురా, అక్కడికి వస్తున్నా. ఇతను మా అన్నయ్య హరి. పేర్లు అనవసరం, వచ్చిన పని చెప్పండి. ఎన్ని పాములు కావాలి, ఎలాంటి పాములు కావాలి? ఎలాంటి పాములు అంటే అసలేమున్నాయి? నా దగ్గర లేకపోయినా మీకు ఏ రకం పాము కావాలంటే ఆ రకం పట్టిస్తా. అవును బ్రదరు. మొన్న ఇంగ్లీష్ సినిమా వచ్చింది కదండి, అదేంటిది, అదేదో కొండ అండి. పంచదార కొండ కాదే, కోరుకొండ కాదే, అదేరా అనకొండ. అదే అనుకోండి అండి. దాన్ని పట్టింది ఎవరు అనుకున్నారండి? ఎవరు? ఇంకెవరు, నేనేనండి. వాళ్ళు ఆ సినిమాకి పాము కావాలంటే అరగంటలో అనకొండని పట్టించానండి. ఇప్పుడు చెప్పండి మీకు ఎలాంటి పాము కావాలో? అనకొండ, కోరుకొండ, పంచదార కొండ, సింగరాయ కొండ. అన్ని ఊర్ల పేర్లు చెప్తున్నావేంది? అబ్బా, ఊర్ల పేర్లు కాదండి. మొన్న అనకొండ ఇట్టవడంతో ఆ పాములన్నీ పేర్లు మార్చుకున్నాయండి. వామ్మో, నీ దగ్గర చాలా విషయం ఉంది. కావాలంటే విషయం కూడా ఉందండి. మాకు అదేం వద్దు కానీ, ఇదిగో నీ దగ్గర బాగా ట్రైనింగ్ అయ్యి ఫుల్గా విషయం ఉన్న పాము కావాలి. విషయం ఉన్న పాము అండి. అట్ట కాట్ వేసిందో లేదో ఆడ కాటికి వెళ్ళిపోవాలి. అలాంటిదైతే రెడీగా ఉందండి. కాట ఎక్కర్లేదండి, పడగెత్తితే చాలు పైలోకానికే పోతారు. దేనికి? ఏ సినిమా షూటింగ్ అండి? సీను సినిమా లాంటిదైనా ఒరిజినాలిటీ కావాలి. ఇదిగో బ్రదరు, మన గొడవ ఏంటో స్ట్రైట్ గా చెప్పేద్దాం. ఇదిగో బ్రుష్, అసలు ఏం జరిగిందంటే అది సంగతి. ఇదిగో కట్లపాము పని కరెక్ట్ గా జరిగిందనుకో, ఇటువంటి కట్లపాములు 2 ఇస్తా. ఏమంటావు? ఇదిగో
రేపు రాత్రికే పని అవ్వాలి. పాము చాలా పవర్ఫుల్గా ఉండాలి. మీరేం భయపడకండి. ఎల్లుండి ఉదయానికే మీ ఇంట్లోంచి ఓ బాడీ బయటకు వెళ్తుంది. దానికి నాది పూచి. ఓ బాడీ కాదు, రోమియో బాడీ అవ్వాలి. అట్టగానండి, మీరు వెళ్ళండి. రేపు నేను వచ్చి కలుస్తాను. వచ్చేటప్పుడు ఎవరు చూడకుండా రా. ఆ, పద బ్రదర్. కట్టెలకి కట్ల పామని భలే పేరెట్టారు వీళ్ళు. ఇదో గిరి, ఆ, టైం అయిపోతుంది, ఇంతవరకు రాలేదేంటి వాడు? వస్తాలే బ్రదర్, కంగారు పడతావు ఎందుకు? కంగారు పడతా ఉంటావేంటి? ఎవరికి అనుమానం రాకుండా రోమియో ఇంట్లో లేని సమయం చూసి పిలిచాం కదా, రావాలి కదా. అసలు వస్తాడా రాడా? నా మీద పడతావేంటి? నువ్వే కదా పవర్ఫుల్ పాము అన్నావు. అటువంటి పాము దొరకొద్దా? అదిగో వస్తున్నా చూడు. ఏమయ్యా ఇంత ఆలస్యం ఏంటయ్యా? సమయానికి కోరుకొండ దొరకలేదండి. కోరుకోండి ఎవరు? సింగరాయకొండ తమ్ముడు, ఆడేవాడు. అనకొండ కొడుకు. అంటే ఈడే కోరుకొండ. చూపించమంటారా? వద్దులే, నాకు పావంటేనే భయం. ఏంటి పాముని డబ్బాలో పెట్టావు, బుట్టలేదా? సినిమా పాము కదండి, బుట్టలో పెడితే మూడు రాదండి. ఓహో. అందుకే రీల్ డబ్బాలో పెట్టానండి. సరే. సరే పద పద. ఉండండి, ఆ, ఈ పాము ఎవరిని కాటయ్యాలో వాళ్ళ బట్టలు గాని చెప్పులు గాని తీసుకురండి. బట్టలు చెప్పులు ఎందుకయ్యా, ఏకంగా రూమే చూపిస్తా పదా. ఇదిగో బుస్సు, ఆ? ఈ పాము నిజంగానే కాటేస్తుందంటావా? మూత తీస్తాను, చేయబెట్టండి, మీకే తెలుస్తుంది. వద్దు. మరి లేకపోతే ఏంటండి, ఇదేనా చింతపండ శాంపిల్ చూడడానికి? పాము అండి, పాము. ఇదిగో బ్రదర్, ఆడితో మనకెందుకు, పద రూమ్ రూమ్కి వెళ్దాం. ఆ. పద. పద. ఉమ్. ఒరే బుస్సు, ఆ? నాదో చిన్న డౌట్. ఏంటో అడుక్కోండి. ఇప్పుడు ఆ. పాము రోమియోని ఎలా గుర్తుపడుతుందా? వాసన చూసి పగబడుతుందండి. మరి రోమియో చొక్కాను పట్టుకొని తెచ్చాను కదరా, నన్ను కూడా గుర్తుపడుతుందా? అయ్యో, పట్టొచ్చండి, కోటేయచ్చండి. నీ అమ్మ కడుపు కాల. ఆ విషయం నాకు ముందే చెప్పుంటే కర్రతో పట్టుకొని తీసుకొచ్చున్నాను కదా, లేదంటే మా బ్రదర్ తెప్పించున్నాను కదా. ఏం చేయమంటారు? ఒక పంచేరా, ఆ. ఆ పావును పట్టుకొని తీసుకెళ్లి బయట పడేసి ఇంకో పావును తీసుకురారా. ఏంటి అలా కోలమా? ఆ. నా కోరుకొండ పనిలోకి దిగిందంటే దాని పని పూర్తయ్యే వరకు వెనక్కి తిరిగి రాదు. బలవంతంగా వెనక్కి తీసుకొచ్చారనుకోండి, ఎవరిని చూడకుండా చివరికి నేనైనా సరే మీరైనా సరే పాటేసుకుంటూ పోద్ది. ఇదిగో బ్రదరు, ఏంది వీడు ఇలా భయపడుతున్నాడు? మీరేం భయపడకండి, మీకేం కాదు. చొక్కా వాసన బట్టి పగపడుతుంది కానీ ఆ. మీరు పట్టుకున్నంత మాత్రాన మీ మీద రాదులండి. నిజంగానా? ఆ, చెప్పాడు కదా, ఇంకా ఎందుకు భయపడతావు? ఆ, ఆ. మనం ఇంకా ఎక్కువసేపు ఇక్కడే ఉంటే మన మీద అనుమానం వస్తుంది. అదండి వెళ్దాం. చొక్క 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 పైన పైన. అమ్మయ్యా, ఓ పని అయిపోయింది. ఎక్కడైపోయింది? ఇప్పుడే మొదలైంది. అవును కదూ. బాబు ఆ. మళ్ళీ రేపు వస్తాను. ఆ. ఈలోగా నా కోరుకొండని జాగ్రత్తగా చూస్తుండండి. ఏంటి జాగ్రత్తగా చూడాలా? అదేమన్నా కుక్క పిల్ల పిల్లి పిల్ల జాగ్రత్తగా చూడడానికి? పామయ్యా. అందుకే చెప్తున్నా, ఆ. దానికి ఫుల్ గా పుడ్డు పెట్టండి. ఆహా. రేపు ఉదయాన్నే లీటర్ పాలు. ఒక డజన్ కోడిగుడ్లొద్దు? వద్దండి, ఆ? అది గుడ్లు తిందో. మరేం తింటుందో? ఆమ్లెట్ వేసి పెట్టాలి, ఎక్కువ ఉల్లిపాయలు వేయాలి. పలాస జీడిపప్పొద్దు, ఆమ్లెట్, అందులో ఉల్లిపాయలట. అవునండి, దానికి అసలే ఆకలి ఎక్కువ. ఆకలి వేసిందంటే అందరినీ వేసేద్ది. ఎలా తినిపించాలి? ఎత్తుకొని తినిపించాలా? అక్కర్లేదండి, ఉదయాన్ని అన్ని రెడీ చేసి పెట్టండి, నేను వచ్చి తినిపిస్తాను. అవసరం అయితే ఫోన్ చేయండి బాబు. పాము మాత్రం జాగ్రత్త. నీ పావును పువ్వులో పెట్టి అప్పగిస్తాం, వెళ్ళు. అట్టగే బాబు, ఆమ్లెట్ మాత్రం మర్చిపోకండి. ఇదిగో గిరి, ఆ, ఈ ఆమ్లెట్ గొడవ ఏంటి? పని కాని బ్రదరు, ఈ ఆమ్లెట్ కూడా అదే సర్దుకుంటుంది. పద. ఏ, ఏమైంది? ఎక్కడ? అది పాము కాదు బ్రదరు, తాడు. చూడు. తాడా? ఆ.
ఇదిగో బ్రదరు, నువ్వు పామ్ అంటూ మన ప్లాన్ కాస్త బయట పెట్టేలా ఉన్నావు. లోపలికి వెళ్దాం, పద పద. ఇదిగో బ్రదరు, మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో కూడా ఒక బుస్ ఉంది కదా. పద. బాసు ఎరా ఆ అమ్మాయి నీకు కనిపించిందా? ఏమయ్యి ఆ అమ్మాయా రాలేదు బాసు. ఈ రోజు ఏ ముసలోడో రోడ్డు మీద కళ్ళు తిరిగి పడిపోవడమో లేదంటే దీనజనులు అభాగ్యులు రోడ్డు మీదకి వచ్చి ఉండరు, అందుకని అమ్మాయి రాలేదేమో. నువ్వు చెప్పిందే నిజమేరా. నీకెలా తెలుసు? ఎలా తెలుసేంటి, ఆ అమ్మాయి నాకు కనిపించింది. కనిపించిందా? అమ్మయ్యా, ఇంక నాకు హాస్పిటల్ డ్యూటీ తప్పిందనమాట. తప్పలేదు. ఇదేంటి మళ్ళీ? ఆ అమ్మాయి కనిపించింది అని చెప్పాను కానీ పలకరించింది అని చెప్పాను. ఇంతకీ అమ్మాయి ఎక్కడ కనిపించింది? నిన్న జాగింగ్ చేస్తుంటే కనిపించిందిరా. పలకరిందాం అనుకున్నాను, ఫాస్ట్ గా వెళ్ళిపోయింది. ఫాస్ట్ గా వెళ్ళిపోయిందా? అవునరా, ఆ విషయమే డైరీలో రాసుకుంటున్నాను, ఈ లోపు వచ్చావు. అలాగా? అలాగా అని రిలాక్స్ అయిపోకు. ఆ అమ్మాయి దొరికే వరకు నీ డ్యూటీ హాస్పిటల్ దగ్గరే. తప్పదా? తప్పదు. నా బతుకు బీట్ కానిస్టేబుల్ బతుకు అయిపోయింది. నీ హైట్ కాబట్టి కానిస్టేబుల్ ఉద్యోగం ఇచ్చేది. బ్రదరు, నువ్వు పిలువు బ్రదరు. నేను పిలవడం ఏంటి? నువ్వే పిలువు. పెద్దోడు కదా, నువ్వే పిలువు బ్రదరు. వాడు నీకు తెలిసినాడు, నువ్వే పిలువు. తప్పదా? తప్పదు. బుష్ బుష్ వస్తున్నా. అమ్మ వచ్చేస్తున్నాడు. బుస్సు, ఇదిగో నీ కోరుకోండి. ఇదిగో నువ్వు చెప్పినట్టు పూల్లో పెట్టేస్తున్నావు. ఇదిగో డబ్బులు కూడా తీసుకో. వచ్చేవా కోరుకొండ? నువ్వు నా కోరుకొండవే కాదు, నా బంగారు కొండ. అవును సారు, మీరు అనుకున్న పని జరిగిందా? జరిగింది కానీ కొంచెం తారుమారైంది. సినిమా సీన్లు అంటే కెమెరాకి అలవాటైంది, ఇలాంటివి కొత్త కదండి. అవునవును. అవును సారు, నా కోరుకొండని ఎలా పట్టుకున్నారు? నన్ను చూసి మీకు అలవాటై ఉంటది, అంతేనండి? అంతే అంతే. ఈ వెళ్ళొద్దాం పువ్వు బుష్. ఏంటి? ఈ బుట్ట ఏంటి? ఒరే ఆగండ్రా, ఏం చేశారా నా కోరుకొండని? మేం చేసాం, పువ్వుల్లో పెట్టించాం. చంపేశారు కదరా. అమ్మ కోరుకొండ, ఎవరమ్మా నిన్ను చంపింది చెప్పు. నీ బదులు నేను పగబట్టి వాళ్ళని చంపుతా. చెప్పండి రా, ఏం చేశారు నా కోరుకొండని? అబ్బే, మాకేం తెలియదు బుస్సు. అదే మేడ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకునింది. నోర్మండి, ఆత్మహత్య చేసుకోవడానికి ఇదేమైనా మనిషా, పావురా? నిజం చెప్పండి. చెప్తారా లేకపోతే ఇంకో పాముతో కనిపించమంటారా? వద్దులే వద్దులే, నిజం చెప్తా. అసలు ఏం జరిగిందంటే